రేపే 10th ఎగ్జామ్స్. రేపటి నుంచి 10th విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులు అధికారులు ఇచ్చిన గైడ్ లైన్స్ అనుసరించాలని సూచిస్తున్నారు. ఈ రూల్స్ విద్యార్థులు పాటించకపోతే డిబార్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 5 నిమిషాల గ్రేస్ టైమ్ ను ప్రకటించింది. అంతకు మించి టైం దాటి పరీక్ష కేంద్రాలకు వచ్చిన వారికి అనుమతించేదే లేదని, ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా రేపటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కాస్త టెన్షన్ లేకుండా రావచ్చని భావిస్తున్నారు. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉదయం 9:30 ప్రారంభమవుతాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన గైడ్ టైం కారణంగా విద్యార్థులకు ఉదయం 9:35 వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 2676 కేంద్రాల్లో 2,57,952 మంది బాలులు, 2,50,433 మంది బాలికలు సహా 5,80,385 మంది విద్యార్థులు పరీక్షలకు వస్తున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. మరోవైపు పరీక్షా కేంద్రంలోకి మొబైల్స్, వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు తెలిపారు. కాగా ప్రతి పరీక్షా కేంద్రంలో మొబైల్ డెస్క్ ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల దగ్గర జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షల్లో కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, సిబ్బంది పరీక్ష ముగిసిన తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. విద్యార్థులు హాల్ టికెట్, ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్, షార్పనర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలను మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.